భార్యాభర్తల రిలేషన్‌షిప్ లోపల ప్రతి ఒక్కరు అండర్‌మైన్ చేసేది, ఎంతో కొంత సమయం దాటిన తర్వాత నిర్లక్ష్యం చేసేది ఏందంటే ఫిజికల్ ఇంటిమసీ. హస్బెండ్ నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నాడు. వైఫ్ డే షిఫ్ట్ జాబ్ చేస్తుంది. లేకపోతే హస్బెండ్ ఒక 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ దూరంలో జాబ్ చేస్తున్నాడు. లేకుంటే వైఫ్ ఒక 100 కిలోమీటర్స్ దూరం లోపల జాబ్ చేస్తుంది. వీళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టేసిండ్రు. వీళ్ళ లైఫ్ అంతా మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి, పిల్లలకేం సమకూర్చాలి, అప్పులు ఎట్లా కట్టుకోవాలి, రకరకాల విషయాలతోటి ప్రీఆక్యుపై అయిపోతది. ఫిజికల్ ఇంటిమసీ అనేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఒక కపుల్స్ రిలేషన్షిప్. మనం చట్ట ప్రకారం చూసినా గానీ మ్యారేజ్ కన్సుమేట్ అయిందా కాలేదా అని ఫిజికల్ ఇంటిమసీ బట్టే చూస్తారు. ఏముందిలే, మనం పెళ్ళి ఇంత కాలం అయిపోయింది కదా, పిల్లలు పుట్టిరు కదా, ఇంకేమన్నా చిన్న పిల్లలామా అనుకొని మీరు కనుక దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎమోషనల్ గా డిస్టెన్స్ పెరుగుతుంది, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, వ్యక్తుల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కూడా దెబ్బతినిపోతుంది. ఓవరాల్ గా ఒక రిలేషన్షిప్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. తెలియకుండానే వీళ్ళు అడల్టరీ చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకుంటే వగైరా వగైరాకి దారితీస్తుంది. Try to be as genuine as possible in your relationship. Have a good day.